బి యొక్క భార్య ఏ, ఈ యొక్క మనవరాలు సి, బి యొక్క తల్లి ఈ అయినా ఏ అనే వ్యక్తికి సిఏ మగును. ఇప్పుడు బి యొక్క భార్య ఏ అంట, బి ఉన్నాడండి, బి యొక్క భార్య ఏ, బి యొక్క భార్య ఏ అంటే ఈయనేమవుతారు, సో బి యొక్క భార్య ఏ అంటే ఈయన భర్త అవుతాడు, బి యొక్క భార్య ఏ ఈయన భర్త. ఏ యొక్క మనవరాలు సి, ఏ యొక్క మనవరాలు సి అంట, ఏ ఉన్నారు, ఏ యొక్క మనవరాలు అంటే కింద సి రాయద్దు, ఏ యొక్క కింద ఎవరు ఉంటారు, వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఉంటారు. ఆ జనరేషన్ వదిలిపెట్టి ఏ యొక్క మనవరాలు సి, ఇక్కడ ఏ యొక్క మనవరాలు ఈ యొక్క మనవరాలు సారీ ఈ యొక్క మనవరాలు సి, ఏ కాదు ఈ యొక్క మనవరాలు. సో ఈ యొక్క మనవరాలు సి కాబట్టి ఎక్కడే లేదు, సో సైడ్కి రద్దాం. ఈ యొక్క మనవరాలు సి, ఓకే ఈ యొక్క మనవరాలు సి. నెక్స్ట్ బి యొక్క తల్లి ఈ, బి యొక్క తల్లి ఈ అంట. చూడండి ఈ అనే టైం ఎవరి యొక్క తల్లి, బి యొక్క తల్లి. చూడండి బి యొక్క తల్లి ఇప్పుడు ఎవరు అవుతున్నారంటే ఈ అవుతున్నారు, బి యొక్క తల్లి ఎవరు అవుతున్నారంటే ఈ అవుతున్నారు, బి యొక్క తల్లి ఈ అవుతున్నారు, ఈ యొక్క మనవరావులు సి అంటే ఈ బికి పుట్టిన వాళ్ళే సి అన్నమాట, ఈ బికి పుట్టిన వారే సి. సింపుల్. చూసారా ఈ టైప్ ఆఫ్ అంటే ఈ ఫిగర్ని ఇందులో ఫిక్స్ చేశాను, ఓకే ఈ ఫిగర్ని ఇందులో ఫిక్స్ చేశాను. నెక్స్ట్ బి యొక్క తల్లి సి అయినా ఏ అనే వ్యక్తి సికి ఏమవును, ఏ అనే వ్యక్తి సికి ఏమవును అంటే చూడండి సికి ఏమవుతారు, తల్లి అవుతారు, ఓకేనా తల్లి. ఎస్ సింపుల్.